ఆత్మశక్తి ఎపిసోడ్ 13 శీర్షిక అంగీకారం అంతర్లీన విముక్తి ఉపశీర్షిక జరిగినదాన్ని అంగీకరించిన క్షణమే బాధ కరుగుతుంది. మనిషి ఎక్కువగా పోరాడేది ఇతరులతో కాదు, జరిగినదానితో. ఇలా కాకూడదు, అది జరగకూడదు అని మనసు తిరస్కరిస్తూనే ఉంటుంది. అంగీకారమంటే ఓడిపోవడం కాదు, అది నిజాన్ని చూసే ధైర్యం. తిరస్కరణే బాధకు మూలం. ఏం జరిగిందో అదిప్పటికే జరిగింది. కాని మనసు మళ్ళీ మళ్ళీ ఆ క్షణాన్ని తిప్పుతుంది, వేరే ఫలితం పావాలని కోరుతుంది. అక్కడే బాధ మొదలవుతుంది. బాధ = సంఘటన ప్లస్ తిరస్కరణ. అంగీకారమంటే ఏమిటి? అంగీకారమంటే నచ్చిందననడం కాదు, తప్పు సరైందని ముద్రవేయడం కాదు. ఇది జరిగింది అని నిజాన్నొప్పుకోవడం. నిజాన్నొప్పుకున్న క్షణంలో మనసు పోరాటమాగుతుంది. అంగీకారం తెచ్చే మౌనం. నిజంగా అంగీకరించినప్పుడు లోపల మాటలు తగ్గుతాయి, శరీరంలో బరువు కరుగుతుంది, శ్వాస తేలికవుతుంది. అక్కడొక మౌనం పుడుతుంది. ఆ మౌనమే వైద్యం. అంగీకారం నిస్సహాయం. అంగీకారం వచ్చినప్పుడు నువ్వు స్పష్టంగా చూస్తావు, తరువాతి అడుగు తెలుస్తుంది. అంగీకారం ముందు శాంతి, తరువాతే చర్య. పోరాటం నుండి పుట్టిన చర్య అల్లకల్లోలమే. అంగీకార సాధన. ఏం జరుగుతున్నా 1. ఇప్పుడిలా ఉంది అని చెప్పు. 2. భావాన్ని మార్చాలని ప్రయత్నించకు. 3. శ్వాసతో ఉండి గమనించు. 4. లోపల ప్రతిఘటన ఉందా చూడు. అది కరిగేవరకు సాక్షిగా ఉండు. ముగింపు క్లోజింగ్ మెసేజ్. నువ్వు పరిస్థితిని అంగీకరించగలిగిన రోజు బాధ నీకు పాఠమవుతుంది, గతం నీ గురువవుతుంది. ఎందుకంటే నువ్వు పోరాటం కాదు, నువ్వు అవగాహన. ఆత్మశక్తి ఎపిసోడ్ 13 సారాంశం. జరిగినదాన్ని అంగీకరించిన క్షణమే మనసు తన యుద్ధాన్ని ఆపుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.